పెయ్యదూడల సంఖ్యను పెంచి రైతులకు ఆర్థిక చేయూతనందించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గత 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన సెక్స్ సార్టెడ్ సెమన్ విధానం రైతుల ఆదరణ పొందుతోంది. మొదట్లో రైతులు ముందుకు రాకపోయినా ఈ విధానంపై నెమ్మదిగా అవగాహన పెంచుకుంటున్నారని పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. 2030 నాటికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ పరిజ్ఞానాన్ని రైతులకు మరింతగా చేరువ చేస్తామని వివరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ లింగ నిర్ధారిత వీర్య కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో మనం అమలు చేయడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పశుగ్రామాభివృద్ధి సంస్థ లింగ నిర్ధారిత విద్యాన్ని వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చి రైతులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ లింగ నిర్ధారితను తక్కువ ధరలో అంటే 300 రూపాయలు ఖరీదు ఉంటే ఇది సబ్సిడీ మీద 150 రూపాయలకే రైతులకి అందజేయటం జరుగుతూ ఉంది. చాలా మంచి ఫలితాలు ఈ రోజున మనం చూస్తున్నాము. ప్రభుత్వము ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని కూడా 2030 సంవత్సరాల నాటికి దాదాపు 30 లక్షల ఇన్సెమినేషన్ చేయాలని చెప్పని ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగా పశుగ్రామాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ కృషి చేస్తున్నాయి. అత్యధిక పాలసార ఉండే దూడలు రావాలి, అది కూడా ఆడదూడలు మాత్రమే వచ్చినప్పుడే డైరీలు అభివృద్ధిలోకి వస్తుంది. ఆ డైరీ వ్యవస్థ అనేది లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా రావాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అత్యధిక పాలసార ఇచ్చే బర్రెలను మనం కొనుగోలు చేయాలి. వాటికి అత్యధిక పాలసార ఉండే బుల్స్ యొక్క సెక్స్ సార్టెడ్ సెమెన్, SSS సెమెన్, సెక్స్ సార్టెడ్ సెమెన్ వాడినప్పుడు దాదాపు 90% కన్నా ఎక్కువ ఆడదూడలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే అత్యధిక పాలిచ్చే తల్లికి అత్యధిక పాలిచ్చే పాలసార ఉండే తండ్రికి మధ్య ఉండే దూడలు కాబట్టి తల్లి కంటే ఇంకొక 5-10% ఎక్కువ పాలు ఇచ్చే దూడలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ యాక్టివిటీ గత 5 సంవత్సరాల నుంచి మన దగ్గర మన ఏపీ LDA వారి సహకారంతో మనం చేస్తున్నాము. దీనివల్ల ఇప్పటికీ దాదాపు 200 వరకు మన దగ్గర కాప్స్ డెవలప్ అయ్యాయి. ఈ కాప్స్లో 200లో దాదాపు ఒక 20 వరకు మగ దూడలు ఉన్నాయి, దాదాపు 180 వరకు ఆడదూడలు ఉన్నాయి. SSS టెక్నాలజీ కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యాక్టివిటీ కూడా మేము 2 months బ్యాకే స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాచ్లోనే 12 ఎనిమల్స్కి మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము. 12లో 5 సక్సెస్ అయినాయి. సో 12లో 5 అంటే మనకు మంచి రిజల్ట్ అని అనుకుంటున్నాము. పాల కోసం గేదెలను అత్యధికంగా పెంచడం ఆనవాయితీ. అయితే గత కొంతకాలంగా గేదెల్లో పునరుత్పత్తి ప్రక్రియ సమస్యాత్మకంగా మారుతోంది. గేదెలు గర్భధారణకు నోచుకోకపోవడం, దున్నలు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ల ద్వారా పదే ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితి పాల ఉత్పత్తి, గేదెలను కొనసాగించడంపై ప్రభావితం చేస్తుంది. చాలా చోట్ల రైతులు గేదెలను పెంచలేని పరిస్థితి తలెత్తింది. గేదెల ధరలు సైతం బాగా పెరిగాయి. ప్రస్తుతం మేలైన తొలి ఈత గేదె ధర ₹1,00,000 ఆ పైన పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఆడ పశువులకు డిమాండ్ పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీనిపై దృష్టి సారించడంతో సెక్స్ సార్టెడ్ సెమన్ విధానం పరిచయమై పాడి రైతులకు ఆసరాగా మారింది. ప్రతి సంవత్సరము కూడా నాకు 10 గేదెలు ఇంత 10 SSS ఇంజెక్షన్ చేయటం వల్ల 10 పేదోళ్ళు పుట్టినాయి. ఇవాళ 18-19 పడదోళ్ళు మంచి మనకు ఫలసాయం ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా నేను ఒక 5-6 నేను వ్యాపార రీత్యా కూడా నేను పాలు అమ్మి పాలు దాని మీదే జీవనం చేయాలనే ఆలోచన అయితే నా దగ్గర లేదు. ఈ పశువులు పెంచడం వల్ల వీటి నుంచి వచ్చేటువంటి కంపోస్టు తీసుకెళ్లి చేలో వేయడంలో ఒక 25 ఎకరాలకు ప్రతి సంవత్సరం కూడా ఎరువు వస్తుంది. దానివల్ల బ్రహ్మాండమైన పంటలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDBలో మెంబర్ని 140 మెంబర్స్ ఇండియా వైజ్గా ఉన్నారు. అందులో 1 మెంబర్ని కౌస్ని ఈటీ ద్వారా పుట్టించమని మన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది. అందువలన నేను మా లోకల్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి తర్వాత వెంటనే రెస్పాండ్ అయ్యి మన చింతల దీవి NKPC శ్రీమన్నారాయణ డాక్టర్ గారిని వెంటనే కన్సల్ట్ అయ్యి 10 కౌస్ని సెలెక్ట్ చేసాము. 10లో 6 కన్జ్యూవ్ అయినాయి. గుంటూరు RVR అండ్ JCలో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది 2012 బ్యాచ్లో. మాది రైతు కుటుంబం. కొంచెం నాన్నగారు సపోర్ట్ వల్ల ఇట్లాగే బిజినెస్ ఎందుకులే కొంచెం అని చెప్పేసి డైరీ సెక్టర్ బాగుంది, దాంట్లోకి వెళ్దామని చెప్పాను. మేము ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ ద్వారా ఫీమేల్ బేబీస్ని జనరేట్ చేయడం జరిగింది. ఈ ఫీమేల్ బేబీస్ వల్ల ఫ్యూచర్ జనరేషన్ అనేది ఉపయోగకరంగా ఉండిద్ది. మేల్స్ వల్ల మార్కెటింగ్లో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫీమేల్స్ జనరేట్ కావడం వల్ల మిల్కింగ్ సెక్టార్స్లో కానీ మేము రాణించగలుగుతున్నాం. దున్నల చార్జ్ చేయించడం వల్ల వన్ ఆఫ్ ద టైంలో ఇన్ఫెక్షన్స్ అని వాడికి అవకాశం ఉంటుంది. కానీ సెమన్స్ వల్ల ఆర్టిఫిషియల్ సెమన్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం లేదు. దానివల్ల మేము దీన్ని వాడుతున్నాం. SSSలో ప్రజెంట్ మా దగ్గర 23 కౌస్ ఉన్నాయి. 100% మా దాంట్లో సెక్స్ సార్టెడ్ సెమన్ యూజ్ చేస్తాం అన్నిటికీ కూడా. ఇబ్బంది అయితే స్టార్టింగ్ పడ్డాము,
బట్ దానికి ఓవర్కమ్ చేయడానికి మేము జీపీపీ అండ్ డబుల్ జీపీ అని చెప్పి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ప్రోటోకాల్ అంటే ఇన్ టైంలో అన్నీ ఒకేసారి ఎదగొచ్చి ఇన్సెమినేషన్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాను. అలా సక్సెస్ అయ్యాం అందులో. లింగ నిర్ధారిత వీర్య విధానంలో ఇప్పటికే ఆడదూడలు వృద్ధి చెందడంతో పాటు 2వ తరం మొదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంతో పాటు పిండ మార్పిడి విధానాన్ని సైతం రైతులకు చేరువ చేస్తున్నట్లు వివరిస్తున్నారు.